వైసీపీపై విరుచుకుపడ్డారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అభినందన సభలో వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రులు నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్. వైసీపీ హయాంలో పోలీస్ రాజ్యం నడిపేవారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ 5 ఏళ్లు టీడీపీ నేతల ఇంటి ముందు పేపర్ బాయ్ కంటే ముందు పోలీసులు ఉండేవారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రెడ్లతో పాలన చేసి అధికారం పోగానే వైసీపీకి కాపులు గుర్తుకొచ్చారని విమర్శించారు. వైసీపీ విష రాజకీయాలు చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి నిమ్మల. మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సత్తల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళతో రాజకీయం చేసిన అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఈవేళ అధికారం పోగానే ఈవేళ నీకు కాపులు, బలహీన వర్గాలు, దళితులు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి క్షుద్ర గొడ్డల పార్టీ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఏ రకంగా అయితే మొన్న 2024లో 100% స్ట్రైక్ రేటుతో మన కోటమి ఏ రకంగా గెలిపించామో, రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఈ గోదావరి జిల్లాలో గొడ్డల